జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, అమర హే అన్న ఎన్టీఆర్, అమర హే అన్న ఎన్టీఆర్. రాజేంద్ర వర్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వేగేశ్వర ప్రధానమైన కర్త కర్మ క్రియ. అప్పట్లో తారక రామారావు గారు సినీ జగత్తులో ఎంతో పేరు ప్రఖ్యాతి అయినా కూడా అవన్నీ పక్కన పెట్టుకుని నటనే ఆయన జీవితం అన్నట్టు బతికే నందమూరి తారక రామారావు గారు అవన్నీ పక్కన పెట్టి పార్టీ పెట్టడం, పార్టీ పెట్టిన 6 నుంచి 9 నెలల లోపు అంతేగా గిన్నీస్ రికార్డ్స్లోకి అతిపెద్ద మెజార్టీలో ఎక్కి ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చేపట్టడం. అప్పటి నుంచి గోదావరి ప్రస్థానం ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంటుంది. మన సంక్రాంతి చూసాం. సంక్రాంతి అంటే ఒక పండగ కాదు, ఆ పండగను అట్టు పెట్టుకుని తెలుగు సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని, విధి విధానాల్ని మరింతగా పెంచే విధంగా చిత్తూరు జిల్లా దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊళ్ళో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చిందో ఆ కూటమి ఈ సంక్రాంతికి ఎక్కడికక్కడ ఫండ్స్ కేటాయించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ముందుకెళ్తాం మనం చూసాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం నిర్వహించింది. మనందరం కూడా సంక్రాంతి శోభలో కుటుంబ సన్నిహితులతో తెలుగు జాతి అంతా కూడా తెలుగు నేల మీదకి వచ్చినట్టుగా తెలంగాణలో నుంచి ఉన్న తెలుగు తమ్ముళ్ళు కూడా మన రాష్ట్రంలో మన ఇళ్లలో అతిథులుగా ఎన్నో ఇళ్లలో అతిథులుగా ఉన్నారు. ఎవరి రిలేషన్ బట్టి వాళ్ళు, స్నేహాన్ని బట్టి వాళ్ళు, వాళ్ళకు కూడా కలుపుకుని మనం ఈరోజు అంగరంగ వైభవంగా సంక్రాంతి చేశాం. తెలుగు వాళ్ళకి ఏదన్నా అతి పెద్ద పండగ. ఎందుకంటే పాడి పంటలకు, పశురాసులకు అన్నపూర్ణ మన ఆంధ్ర రాష్ట్రం. అటువంటి అన్నపూర్ణని మరింత పదును పెట్టి భూమిని మరింతగా బలం చేకూర్చి ఈ సంవత్సరం ఆర్గానిక్లో కానీ పంటలు పండించుకోవటం కానీ ఆ దేవుడి దయవల్ల పంటలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ధాన్యాలు ఇంటికి రాకుండానే 24 గంటల్లో దగ్గరగా 12 లక్షల మంది రైతులకి 9,600 కోట్ల దాకా, కొంతమందికి అయితే బిల్లు రేట్ చేయటం, బిల్లు పడటం, మళ్ళీ ఇంటికి వచ్చేలోపు డబ్బులు పడిన రైతులు వెళ్తున్నారు. ఒక టెక్నాలజీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని మీద పౌరు శరక వాచ్యులు, అలాగే వాణిశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ టెక్నాలజీని దాన్ని కొనుగోలులో ఉపయోగిస్తే ఎలాగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే దానిలో కొత్త ఒరవడిని సృష్టించి ఎవరికి 1% కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళారు. కానీ ఫేక్ పార్టీ, ఫేక్ ప్రచారాలతో ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేయటం, ఆ తప్పుడు ప్రచారాలనే అసలైన ప్రచారాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసే ఆ వైసీపీ పార్టీ ఆ ఫేక్ ప్రచారాల్ని తెలుగు తమ్ముళ్ళు మనం ఎలా తిప్పికొట్టాలనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం
నిన్నే కాకినాడలో అతిపెద్ద అమోనియం ఫ్యాక్టరీ. ప్రపంచ దేశాలు కాకినాడ వైపు చూసే పరిస్థితి. బిగినింగ్ 18,000 కోట్లతో బిగినై 90,000 కోట్లతో ఆ పరిశ్రమ పూర్తవుతుంది రాబోయే 5 నుంచి 10 ఏళ్ళలో. పేదవాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని ఎలా మెరుగుపరచాలా అంటూ నిరంతరం 18 గంటల కష్టజీవి శ్రమజీవి ఈరోజు మనందరి కుటుంబాల్లో ఒక భరోసా ఇచ్చి తెలుగుదేశం పార్టీని జన సైనికుడితో కలిపి బీజేపీ సపోర్ట్తో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుపుతున్న నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయటం, ఆయనతో గడిచిన ఆ క్షణాల అనుభూతి, ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని నిరంతరం ఆలోచించే ఆయన విధి విధానాలు చూస్తూ ఉంటే మన నాయకుడు గొప్పతనాల గురించి, మన నాయకుడు మనకు నేర్పిన శ్రమల గురించి మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.